ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నా పేజ్లో ఇప్పటి వరకు అయితే అన్ని జెన్యున్ రివ్యూసే షేర్ చేసుకున్నా. అండ్ ఇక్కడైతే ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే నేను ఒక చిన్న సజెషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో పాజిటివ్గానే వాళ్ళు తీసుకుంటారని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మొత్తం బిఎన్ రెడ్డిలో కొత్తగా పడింది కదా బొమ్మరిల్లు టిఫిన్స్ అని, అక్కడికైతే మేము విజిట్ అయ్యామన్నమాట. సో మేము అరౌండ్ 10:30 to 11 మధ్యలో వెళ్ళాము రీసెంట్గా. సో వెళ్ళేసరికి అక్కడ మేము చూసింది అయితే సాంబార్ విత్ చిట్టి ఇడ్లీ, బోండా, దోశ ఇవైతే సర్వ్ చేస్తారని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి 11 o'clockకే సాంబార్ అయిపోయింది, గట్టి చట్నీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఇక్కడ చాలా డిసప్పాయింటింగ్ ఏమనిపించింది అంటే మేమైతే ఇడ్లీ కొంచెం హాట్గా ఉంటుంది అనుకున్నాము, హాట్గా లేదు, చల్లదే పెట్టారు. బోండా కూడా చల్లనే ఉండే, దోశ ఒకటి వేడిగా ఉండే అనమాట. సో ఇంకోటి ఆ తడకల కింద కూర్చునేసరికి మేము చాలా దూరం నుంచి వెళ్ళాము, ఆ ఎండలో ఫుల్ ఇబ్బరింపు అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే టిఫిన్స్ ఏదైనా సరే కొంచెం హాట్గా సర్వ్ చేయండి. ఇంకోటి ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ పబ్లిక్ వస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికైతే ఇంకా చట్నీస్ యాడ్ చేసి ఉంటే, లైక్ గట్టి చట్నీ అయిపోయింది అన్నారు, అది కూడా యాడ్ చేసి ఉంటే బాగుంటుందని నా సజెషను. సో మీరు ఇది పాజిటివ్గా తీసుకుంటారని నేనైతే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.